హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 18వ భాగాన్ని వినేద్దాం. రే దిలీప్, ఏంట్రా ఇంతసేపు? పాపం రా, ఉమ్మాకి ఎవరు తెలియదురా అక్కడ అంటాడు మహి. అబ్బా, వచ్చినప్పటి నుండి ఇదే మాట చెప్తున్నావు. ఉండురా, మనకు కావలసిన సరుకు తీసుకొని వస్తున్నాడు, రాత్రికి మంచి పార్టీ చేసుకుందాం అంటాడు దిలీప్. ఏం పార్టీనో ఏమో, ముందు త్వరగా రమ్మనరా. ఉమా అక్కడ బోరుగా ఫీల్ అవుతూ ఉంటుంది. పైగా ప్రియతో చెప్పొచ్చు ఉంటే తను చూసుకునేదేమో. ఇప్పుడు ప్రియకి ఫోన్ చేసి చెప్తే వద్దు, ఒకవేళ ఉమా పక్కనే ఉంటే తను బాధపడుతుంది. అదిగో వచ్చేశాడు. ఏంటి బాబు ఇంతసేపు? సరే డిక్కీలో పెట్టు. పదరా తండ్రి, నువ్వు మరీ అంత ఉమా జపం చేయాలా? మహి, నేను ఒకటి అడగనారా? ఏంట్రా అది? నువ్వు ఉమని ఎంత ప్రేమిస్తున్నావురా? నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోష్ చెప్పాడు మీ ఇద్దరి మధ్య బంధం సరిగా లేదని, కానీ నాకు ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మహి, నువ్వు ఉమని ఎంత ప్రేమిస్తున్నావు అనేది నాకు ఇప్పుడే అర్థమైపోయిందిరా. ఏంటి, నేను ఉమని ఏంట్రా? నువ్వు దిలీప్ అసలు ఏంటి ఇలా అంటున్నాడు? నిజంగా నేను తనని అని ఆలోచిస్తూ ఉన్నాడు మహి. మహి ఆలోచించింది చాలు కానీ, పదరా, ఉమా ఉమా అని చంపక తిన్నావు. ఏమండి, ఎక్కడికండి? పర్ణిక, అందరూ లంచ్ చేశారా? అందరూ చేశారు. నువ్వు ఇంకా నేను మహి. పర్ణిక, ఉమా తిందా? తను లంచ్ దగ్గరే ఉన్నది. బహుశా ఆ కౌశిక్ గారి భార్య తన్మయ్యతో కలిసి తిని మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్ళింది అనుకుంటా. నేను ఇంకా అడగలేదు. చూడ్రా, చాలా, ఇంకా పద, మనం కూడా తిందాం. తిన్న తర్వాత ఒక గేమ్ ఆడుకుందాం అందరం కలిసి, బాగా సరదాగా ఉంటుంది. రే బాబు, నువ్వు ఇంకా చిన్నపిల్లల గేమ్స్ వదిలేరా, లేదా మీ పెళ్ళి నా చావుకు వచ్చినట్టుంది. అప్పుడే భయపడితే ఎలా? ముందు ముందు చాలా ఉంది, పదరా. మహి కూడా భోజనం చేసి ఉమా కోసం రూమ్కి వెళ్తాడు. ఉమా ఏంటండి? భోజనం చేశావా? అంటే మీతో పర్ణిక చెప్పింది నువ్వు ఆ కౌశిక్ భార్యతో కలిసి తిన్నావని. ఏం పర్వాలేదులే. మీరు తిన్నారా? ఇప్పుడే. సరే, మీరు తిన్నారుగా, చాలే. ఏంటి ఉమా డల్లుగా ఉన్నావు? హెల్త్ బాగోలేదా? బాగుందండి. ఓ, త్వరగా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వు. వాడు ఏదో గేమ్ ప్లాన్ చేశాడంట, అక్కడికి అందరూ వస్తారు. నువ్వు కూడా వాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేసే విన్యాసాలు చూడడానికి రెడీగా ఉండు అన్నాడు. సరే అండి. ఈ దిలీప్ గారు నాకు చాలా మంచి మంచి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఉమని ఇప్పుడు అందరి ముందు బాగా ఇరికించేసి బాగా నవ్వుకోవచ్చు. ఎంచక్క తను శ్రీ కూడా ఉన్నారుగా, వాళ్ళని అడ్డు పెట్టుకొని నేనంటే ఏంటో ఆ ఉమకు చూపిస్తా. ఉమా, నువ్వెక్కడే ఉండు, నేను ఒక ఫోన్ చేసి వస్తాను. సరే అండి. తను ప్రియా దగ్గరికి వెళ్తూ నాతో ఎంత బాగా అబద్ధం చెప్తున్నాడు చూడు, చెప్తా ఆ ప్రియా సంగతి, ఇంకా మహి సంగతి కూడా. మహి ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే, మహి ఏంటి కౌశిక్, మీ వైఫ్ బాగానే ఉందిగా? తనకేమైంది? బాగుందిగా. అంటే నీకు తను నీతో ఏం మాట్లాడలేదా? దేని గురించి కౌశిక్? మహి, తను షీలు ఇద్దరూ వచ్చారా? అవును, దిలీప్ చెప్పాడు. ఇంకా వాళ్ళని కలవలేదురా. ఇంకా ఫణీంద్ర, సంతోష్ కూడా రావాలి, బాగుంటుంది కదా అందరితో. అది కాదు మహి, ఇందాక లంచ్ చేసేటప్పుడు తను షీలు ఉన్నారు అని పారిపోయా. వాళ్ళ గురించి నీకు కూడా తెలుసుగా, దొరికితే మన సీక్రెట్స్ అన్నీ మన భార్యలకు చెప్తారు. కానీ తన్మయ్య నాతో చెప్పింది, వాళ్ళు ప్రియని ఆట పట్టిస్తూ నువ్వు ప్రియ మన కాలేజీలో తిరిగినవి, మీరు ప్రేమలో ఉన్నప్పుడు చేసినవి అన్నీ చెబుతూ ప్రియని ఆట పట్టిస్తున్నారట. పాపం అవన్నీ విని మీ వైఫ్ అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. తన్మయ్య నాతో చెప్పి నన్ను అడిగింది మీ గురించి. ఇంతకీ తనకు ప్రియ గురించి తెలుసా? ముందు కౌశిక్ ప్రియ గురించి తనకు ముందుగానే చెప్పారా? కానీ మహి ఎంత ముందు చెప్పినా ఇలా తన భర్త గురించి అలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పురా? ఇంతకు తను భోజనం చేసిందా? మీతో పాటు తినలేదా తను? లేదు మహి, తను అక్కడి నుండి వచ్చేసింది, ఇంకా మాకు అసలు కనపడలేదు. అందుకే నేను నీకు చెప్దామని వచ్చా. అవునా? చూడు మహి, నాకెందుకో ప్రియా ఇదంతా కావాలని చేస్తుంది అనిపిస్తుంది. మీ మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీయాలని చూస్తుంది. ప్రియా నిన్ను ప్రేమించింది, అందుకే ఇలా చేస్తుంది అనిపిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నట్టు. మహి, నీకు ఒకటి చెప్పాలిరా. ప్రేమ అనేది పెళ్ళికి ముందుంటే మంచిది. పెళ్లి తర్వాత మాత్రం మన ప్రేమ మన భార్యకు మాత్రమే సొంతం. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అన్నాడు కౌశిక్. అందుకేనా ఉమా అంత డల్లుగా ఉంది? ఈ ప్రియా ఎందుకు ఇలా చేస్తుంది? వెళ్ళి తనని అడుగుతా. మహి, ఎలా ఉన్నావు? నువ్వు వచ్చి ఇంతసేపు అయింది, కనీసం మమ్మల్ని పలకరించాలని కూడా లేదా? శ్రీ, అదేం లేదు. ఎలా ఉన్నావు? తను ఎక్కడా? అదిగో అక్కడ. హలో మిస్టర్ హ్యాండ్సమ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ప్రియా, నువ్వు ఇలారా. ఏమైంది మహి? నీకేమన్నా మెంటలా? తను శ్రీలు ఉమా ముందు అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి ఉమని పరిచయం చేయాలిగా. మహి, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎలా చెప్పాలి నీకు పెళ్ళయిందని? అయినా నువ్వు నా మీద ఎందుకు కోపడుతున్నావు? ప్రియా, నువ్వెందుకు ఆలోచించావు?
ఉమా ముందు అలా మాట్లాడితే తను ఎంత బాధపడుతుందని. అవునా, తన బాధ కనిపిస్తుంది కానీ ఇలా నా దగ్గరకు వచ్చి తన గురించి నువ్వు నాకు చెప్తూ ఉంటే నాకు బాధగా అనిపిస్తుందా లేదా అని ఒక్కసారి కూడా నువ్వు ఎందుకు ఆలోచించవు మహి? నువ్వు చాలా మారిపోయావు మహి, చాలా చాలా మారిపోయావు. సరే, నీకు వాళ్ళ దగ్గర ఉమా గురించి చెప్పాలి అంతే కదా, చెప్తా. కానీ వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి చెప్పు నువ్వే. మనం ఎలా ప్రేమించుకున్నాం అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ ముందు నన్ను ఒక తెలివి లేని దానిని చేస్తా అంటున్నావు, వాళ్ళ ముందు నేను ఒక స్టూపిడ్లా నిలబడాలంటున్నావు కదా. సరే, నేనే వెళ్ళి నేను ప్రేమించిన మహికి మరొకరితో పెళ్ళయింది, తనకు కూడా తన భార్య అంటే ఇష్టం, నేనే ఒక మెంటల్ దానిలాగా ఇలా ఉన్నాను, తన కోసం ఎదురు చూస్తానని చెప్పేస్తాలే. ప్రియా, నేను అలా అన్నానా? అదే నిజం. నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు, నేనేమైపోతే నీకెందుకు? అలా మాట్లాడుకు ప్రియా ప్లీజ్. ఇంకెలా మాట్లాడాలి మహి? మహి అంటూ ఏడుస్తూ, నిన్ను ఎలా వదులుకోవాలి? ఐ లవ్ యూ మహి, ఐ లవ్ యూ సో మచ్ అని తనని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది ప్రియా. అలా ఏడుస్తున్న ప్రియని మహి ఒక చేతిని తన భుజం చుట్టూ, మరొక చేతిని తల నిమురుతూ, ప్రియా ఏడవకు ప్లీజ్ అనుకుంటూ తల నిమురుతూ పక్కకు చూడగాని మహి ఇంకా రాలేదని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళనే చూస్తూ అక్కడే నిలబడి ఉన్న ఉమని చూసి, ఉమా నువ్వు ఇక్కడ? పర్వాలేదండి, మీరు ఏదో ఫోన్ అన్నారు కానీ నాకు తెలుసు మీరు ఇక్కడే ఉంటారని, కానీ ఫోన్ అన్నారని ఇలా బయటికి వచ్చాను. మీరు ఇక్కడ ఇలా బిజీగా ఉన్నారని నాకు తెలియదు కదా, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఉమా అది ఇంకేం చెప్తారు మహి, ఇంకా ఏమన్నా ఉందా చెప్పడానికి కూడా? మహి ఎవరు తను? అయినా ఎందుకు నీతో ఇలా మాట్లాడుతూ ఉంది? ఇదిగోండి, మీరెవరో నాకు తెలీదు, మీకు కొద్దిగా అయినా తెలివి ఉందా అసలు? ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇలా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అన్నది తనూజ. అవునండి, నాకు అసలు తెలివి లేదు. మీరు చెప్పింది నిజమే, అయినా చెప్పాల్సింది వాళ్ళే ఊరుకున్నారు, ఇంకా నేనేం మాట్లాడతాను? సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. ఉమా ఆగు. మహి ఎవరు తను? ఎందుకలా మాట్లాడుతుంది? తను మహి ప్లీజ్ చెప్పకు, చెబితే వాళ్ళ ముందు నా పరువు పోతుంది ప్లీజ్ అన్నది ప్రియా. శ్రీ తర్వాత చెబుతాలే. ఉమా అబ్బా, ప్రియకి చెబుదామని వెళ్ళి నేను ఇరుక్కున్నానే, ఇప్పుడు ఉమాకి ఎలా చెప్పాలి నేను? తను ఖచ్చితంగా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది, ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటూ మహి అనుకుంటూ బాధపడుతున్నాడు. నాకు తెలుసు తను మారాడు, తనలో మార్పు వస్తుంది అనుకున్నా, అదంతా ఏం లేదు. అయినా ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి? తనకు ప్రియ ఉంది, ఇంకా నేనెందుకు? ఉమా ఏంటి మహి, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావా? అయినా నేను నీలాగా కాదు కదా, నీకు గుర్తుందా? పెళ్లిలో నువ్వు నన్ను అప్పుడే వెళ్ళిపోమన్నావు, కానీ నేను నీలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోను, ఎందుకంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు కదా. ఉమా నన్ను ఎందుకు ఏమీ అడగవు? నువ్వు నీ లోపల ఎంత బాధపడుతున్నా నన్నెందుకు ఏమీ అడగవు? ఏంటి మహి, మిమ్మల్ని ఏం అడగాలి చెప్పండి? చూసింది అడగడానికి ఏముంది చెప్పండి? వెళ్ళండి ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఉమా, నీకు నన్ను ఏమీ అడగాలని అనిపించినా, నీకు వాళ్ళు నా గురించి ప్రియా గురించి అన్నీ చెప్పినా కూడా ఏముందండి మిమ్మల్ని అడగడానికి? చెప్పండి, ఏం లేవు. అయినా కొన్ని నెలల్లో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను మిమ్మల్ని ఏమడుగుతాను చెప్పండి? వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను బయటికి వెళ్తున్నాను. అడగడానికి ఏముందని నిన్ను అడగాలి మహి అనుకుంటూ బయటకు వచ్చి నిలబడి ఆలోచిస్తూ ఉంది. హలో, ఏంటి ఉమా, బాగా లంచ్ కడుపు నిండా తిన్నట్టున్నావు అన్నది ప్రియా. అవును బాగా, నాకు తెలుసు నీకు చాలా బాధగా ఉందని. మహి నావాడు, నాకు మాత్రమే సొంతం. కొన్ని నెలల్లో వెళ్ళిపోయే నీకే అంతుంటే మరి నాకు తనని 6 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను, తన కోసమే ఎదురు చూస్తున్నా ఉన్న నాకు మధ్యలో వచ్చి తనతో జీవితం పంచుకుంటా అంటే ఒప్పుకుంటానా? అయ్యో పిచ్చి ప్రియా, నువ్వేం చేసావని ఇప్పుడు? అసలు మీ కాలేజీలో జరిగింది మాత్రమే కదా నువ్వు వాళ్ళతో చెప్పించింది, అప్పుడు నేను లేని కదా వాటిని ఆపడానికి. కానీ ఇప్పుడు ఈ నిమిషం నేను ఎవరు అంటే మిసెస్ ఉమా మహేశ్వర్. కానీ పాపం 6 సంవత్సరాల నుండి ప్రేమించిన నువ్వు ఎవరు? జస్ట్ మహి ఫ్రెండ్ అంతే. తేడా తెలిసిందిగా నీకు నా స్థానం ఏంటో నీ స్థానం ఏంటో అని. చూడు ప్రియా, అనవసరంగా జీవితాలను పంతాల పేరుతో నాశనం చేయకుండా ఉంటే నీకే మంచిది. అయ్యో ఉమా కూడా భయపడుతుంది, నాకు కూడా ఇదే కావాలి, నువ్వు భయపడి తప్పుకుంటే నీకే మంచిది అన్నది ప్రియా. చూడు ఉమా దేనికి భయపడదు. అవునా, సరే, మహికి నువ్వంటే ఇష్టం లేదని నీతో ఇలా క్లోజ్గా ఉన్నది నీకు డైవర్స్ ఇవ్వడానికి అని నేను తన నోటితోనే చెప్పిస్తా అన్నది ప్రియా. అవునా, సరే, కానీ ఆయన నోటితోనే ఉమా నా భార్య అని నీ ముందే చెప్పిస్తా. కాదు, నీ తొట్టిగాంగ ముందు, నువ్వు వాళ్ళ ముందు నేనెవరో తెలియద్దు అనుకున్నావుగా, వాళ్ళ ముందే మహి నన్ను పరిచయం చేసేలా చేస్తా. సరే, ఛాలెంజ్ అన్నది ప్రియా. ఛాలెంజ్. ప్రియా, నువ్వు కొద్దిగా కష్టపడాలి ఏమో పాపం, కాబట్టి డిన్నర్ కాస్త ఎక్కువ తిను. ఎంతైనా నాతో పోటీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అది చూద్దాం,
ఇప్పటి నుండి చూడు, నేను వేసే ప్లాన్స్ నిలబడి తట్టుకోవాలంటే నీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి. నీకు ప్లాన్స్ కావాలి, నాకు కాదు. ఆయన నా భర్త, నా ప్రేమే ఆయనతో నా గురించి చెప్పేలా చేస్తుంది. ఓహో, చూద్దామటైతే. చూస్తూ నువ్వు అలాగే ఉండు, మేము కలిసి సంతోషంగా ఉంటాం. బాయ్ ప్రియా. నేనెందుకు బాధపడాలి? తనకు బుద్ధి చెప్పి నా జీవితాన్ని చక్కదిద్దుకుంటా. నీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ప్రియా. మహి పట్ల ఉన్న ప్రేమతో నేను ఇన్ని రోజులు ఏడుస్తూ నా జీవితం ఎందుకు ఇలా అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ వల్లే నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలని ఆలోచన వచ్చింది. నేను ఎందుకు సైలెంట్గా ఉండాలి? నా భర్తని నేను దక్కించుకుంటా. చాలా థ్యాంక్స్ ప్రియా నీకు అనుకుంటోంది. ఏంటి ఉమా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మహి. మహి, ఏంటి ఉమా, మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా? ఏంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? మీరే కదా ఫ్రెండ్స్ అన్నారు, మరి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకోరా ఏంటి? చెప్పుకుంటారు, కానీ నువ్వు ఇలా సడన్గా అంటే మహి గారు, కాంప్లిమెంట్స్ సడన్గానే వస్తాయి కదా. ఓ అలాగా. ఉమా గారు, మహి పద వెళ్దాం, అందరూ గేమ్స్ ఆడడానికి వచ్చేస్తుంటారు. కానీ మనం వెళ్ళేది అక్కడికి కాదు. మరి ఎక్కడికి మహి? చెప్తా పద ముందు. మహి ఎక్కడికి? ముందు నువ్వు రా ఉమా. ఎంత పొగరే నీకు! నాతోనే ఛాలెంజ్ చేస్తావా? చూస్తా. ఏదో పాపమని ఊరుకున్నా కానీ నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. నాతో పెట్టుకోవడానికి కూడా అర్హత లేని నువ్వు నాతోనే ఛాలెంజ్ చేసావు కదా. చూడు, నీకు ఏ పరిస్థితి కల్పిస్తాను. నిన్ను చూసి మహి కూడా అసహించుకునేలా చేస్తా. లెట్స్ వెయిట్ అండ్ సీ ఉమా అంటుంది ప్రియా. మహి ఎక్కడికి ఇలా నడుచుకుంటూ? ఏదో గేమ్ అన్నారు కానీ మీరేమో ఇలా. ఉమా, నిన్ను నేనేమి ఎత్తుకెళ్ళను, సరేనా? మాట్లాడుకున్నారా? ఏంటో ఎక్కడికంటే చెప్పరు. ఇదిగో ఇక్కడికి. హోటల్కా? అవును. ఎందుకు మహి ఇక్కడికి? మనం హోటల్లోనే కదా ఉన్నది. హోటల్కి ఎందుకు వస్తారు? తినడానికి. నువ్వు తిన్నావుగా, మళ్ళీ ఎందుకు? ఉమా, నువ్వు తినలేదని నాకు తెలుసు, అందుకే. కానీ నీకు చెబితే నువ్వు ఖచ్చితంగా వద్దంటావు. ఉమా, అప్పుడు సరిగా తినలేదు, అందుకే తినడానికి నేను తీసుకొచ్చా. నాకు కంపెనీ ఇవ్వచ్చుగా. సరే పదండి. బాబు, ఫుల్ మీల్స్. అలాగే సార్. ఉమా, నువ్వు కూడా నాతో పాటు తిను. ఒక్కడనే ఫుల్ మీల్స్ తినలేను కదా, అందుకే నువ్వు కూడా నాతో ఈ అరిటాకులోనే తిను. ఇద్దరం దీన్నే షేర్ చేసుకుందాం. మహి, ఏమంటున్నారు మీరు? నేను మీతో పాటు తినాలని అంటున్నారా? అవును, తిను ఉమా, ఇదిగో. మహి, నిజంగా మీరేనా ఇలా అనేది? మీరు ఆ రోజు అలా అనుకుంటూ వాళ్ళ పెళ్ళైన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంది ఉమా. ఉమా, ఏంటి పిన్ని? ఏంటి అంటావేంటి? పద, అందరూ మీకోసం వెయిటింగ్ అక్కడ. ఎందుకు పిన్ని? నీకు అసలు మైండ్ ఉందా లేదా? ఇద్దరు కలిసి భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. పద, తొందరగా చూద్దాం. ఇద్దరిలో ఎక్కువ ఎవరు తింటారో, ఎవరు ఎక్కువ తినిపిస్తారో. ఏమంటున్నావు పిన్ని? నువ్వు మేము ఒకే ప్లేట్లో తినాలా? అదేంటి అలా అంటున్నావు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే ప్లేట్లో కాక నేను మీ బాబాయ్ తినాలా ఏంటి? విచిత్రం కదా. పద. అమ్మో, ఆయనకి ఇప్పటికే నేనంటే పీకల దాకా కోపం. ఇంకా ఇలా అని పిలిస్తే ఏమంటారో ఏమో. ఏంటోమా అంతలా టెన్షన్ పడుతున్నావు? భోజనానికే కదా రమ్మంది నిన్ను. అవును పిన్ని. అమ్మో, ఆయన కూర్చున్నారంటే ఆయనకి అత్తయ్య నచ్చి చెప్పుంటారు. అమ్మయ్య, ఒక టెన్షన్ తీరిపోయింది నాకు. సరే కానీ ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయి, మీరే వడ్డించుకొని తినడం చూద్దాం. ఎవరికి ఏమంటే ఇష్టమో అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. మహి సరే అంటాడు. మీరు తనకి పిన్ని అంటే నాకు అత్తయ్యే కదా. అవును బాబు, మీరు చెప్పినట్టు మీ అమ్మాయికి ఈ పప్పు అంటే ఇష్టం, అందుకే నేను ఇదే వడ్డిస్తున్నా. అవును కదా ఉమా, నీకు పప్పు అంటే ఇష్టం కదా. మీరు నిజంగానే. అవును ఉమా, నీకు ఎలా తినిపిస్తా అంటే జీవితాంతం నీకు బాగా గుర్తుండిపోతుంది కూడా. నిజంగానే ఆయన మారిపోయారా? ఇంత కూల్గా ఉన్నారేంటి? అత్తయ్య గారు, నాకు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టలేదు అనిపిస్తుంది, మీరు తెస్తారా? సాంబార్ కూడా లేదు. అలాగే బాబు. ఏంటి అలా చూస్తున్నావు? ఆవిని ఎందుకు పంపించాలనే కదా. ఇప్పుడు చూడు. ఏంటండి అవి? ఇది కారం, ఇది ఉప్పు. అయ్యో, వంటల్లో అన్నీ బాగా సరిపోయాయి, అందరూ తిన్నారు కూడా. కానీ నువ్వు తినలేదుగా. ఇప్పుడు చూడు, ఈ ఉప్పు ఏమో ఈ అన్నంలో, ఈ కారం ఏమో ఈ పప్పులో వేసి ఇలా బాగా కలిపితే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు చూడు, దీని టేస్ట్ నీకు ఎలా నచ్చుతుంది. జీవితంలో నువ్వు అస్సలు మర్చిపో. ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఇదే కరెక్ట్ టైం వీటిని వేసి బాగా కలపడానికి. అంత కారం అంత ఉప్పు వేస్తే ఎలా తినాలండి? ప్లీజ్ అండి. తినాలి, తినకపోతే నువ్వే అందరి ముందు బ్యాడ్ అవుతావు. ప్లీజ్ అండి, అంత కారం ఉప్పు అంటే ఎలా తినగలను చెప్పండి. ఇవన్నీ ఇలాంటివి అరేంజ్ చేసినప్పుడు ఉండాలి నీకు. ఎంత బాగా ప్లాన్ వేసావు నాతో తినిపించుకోవడానికి. ఇదిగోండి బాబు. చూడండి అత్తయ్య, నేను తినిపిస్తా అంటే తను తినడం లేదు. ఉమా, ఏంటి నువ్వు? సిగ్గుపడింది చాలు కానీ తిను. నువ్వు పెట్టు బాబు. అలాగే అత్తయ్య.
ఇదిగో అమ్మా నీకోసం స్పెషల్గా నేనే తయారు చేశాను, బాగా తిను. నువ్వు తినను అని చెప్పలేవు, అలా కానీ తినలేవు కూడా. లేకుంటే నాతోనే తినిపించుకోవాలని ప్లాన్ వేస్తూ చూస్తూ ఉండడానికి నేను వెర్రి వెంగళప్పని అనుకుంటున్నావా? అయినా నీకు కొంచెమనే సిగ్గు అనేది ఉందా అసలు? నువ్వు ఇష్టం లేదన్నా నాతో ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తున్నావు. నీకు అసలు కొద్దిగా అన్నా సిగ్గు అనేది లేదు. అసలు నువ్వు అమ్మాయివేనా? నాతో ఇంకా తినాలన్న ఆలోచన కూడా నీ మనసులో రాకూడదు. వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాగా. అయినా నీలాంటి దానికి ఎంత చెప్పినా తక్కువే నువ్వు ఇక. మహి చాలు ఆపండి. ఏంటే అరుస్తున్నావు? నీ నోరు ఎలా మూయిపోయాలో నాకు బాగా తెలుసు. నోరు ఇప్పుడు మూస్తావు చూడు. ఇదిగో ఉమా, ప్రేమతో నా మొదటి ముద్ద. ఆ అనమ్మా, ఆ అను ఉమా, ఆ అను. లేకపోతే అందరి ముందు నేను లేచి వెళ్ళిపోతా, ఆ తర్వాత నీ ఇష్టం. ఆ అంటూ ఏడుస్తూ, ఎలా ఉంది ఉమా? చాలా చాలా బాగుంది పిన్ని. ఎంత అంటే బయటికి చెప్పలేను, అలా అని లోపలికి మింగలేను. నాతో పాటు ఇంకోసారి తినాలన్న ఆలోచన నీకు రాకూడదు, అర్థమైందా? ఇదిగో ఇదంతా నీకోసమే. ఇంకా చాలండి. అదేం కుదరదు, నువ్వు తినే తీరాలి. నా కడుపు ఎలా మండిపోతుందో నీకు తెలియాలిగా. నేను లోపల ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం అవ్వాలిగా. ప్లీజ్ ఇంకా నాకు చాలండి. ఏంటి కళ్ళల్లో కన్నీరు? ఓ ఆనంద బాష్పాలు కదా, అందుకే ఇంకా తిను. ఆ బాష్పాలు చూడ్డానికి చాలా బాగున్నాయి. చాలు మహి, మీ ప్రేమ అంతా ఒకేసారి చూపిస్తే తట్టుకోలేనేమో. ఉమా ఉమా బాబు, బహుశా మేమందరం ఉన్నామని సిగ్గుపడుతుంది అనుకుంటా. అవును అత్తయ్య గారు, బాగా సిగ్గు తనకిలా జరిగేలా కారం ఉప్పులో కలిపిన భోజనం ఇంకా తన ఆలోచనకు కూడా రాదు నాతో భోజనం చేయాలని. ఏంటి ఇంత కారం ఉప్పు? అసలు దీన్ని ఎవరైనా తింటారా? ఎలా తిన్నానో నాకే అర్థం కావడం. గట్టిగా ఏడవాలనుంది, కానీ బయటే అందరూ ఉన్నారు. కనీసం గదిలో నీళ్లు కూడా లేవు. అబ్బా ఆ కారం అంటూ ఏడుస్తుంది. ఇదిగో ఉమా, సిగ్గుపడింది చాలు, కానీ నీళ్లు తాగు. ఇదిగో తీసుకో నీళ్లు. పిన్ని ఇలా ఇవ్వండి. అబ్బా ఇప్పుడు కొంచెం బాగుంది అనుకుంటూ అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఉమా నిన్నే, ఏం ఆలోచిస్తున్నావు అంటూ మహి పిలుస్తాడు. అలా ఆలోచన నుంచి బయటకు వచ్చిన ఉమా, ఏం లేదు మహి, మరి తిను. మహి, మీకు తెలుసా మనం భోజనం కలిసి తినడం ఇది రెండోసారి కదా. చిన్నగా మొదటిదేమో కారంతో, రెండోదేమో మమకారంతో, అందుకే చాలా ఆనందంగా ఉంది అన్నది. ఏమన్నా ఉమా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. సరే తిను, అయినా ఇప్పటి నుండి మనం కలిసే తింటాంగా. ఏమన్నారు? ఏం లేదులే ఉమా, నువ్వు తిను. గేమ్ స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళు ఇంకా రాలేదేంటి? రూమ్ కూడా లాక్లో ఉంది, ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే అంటూ ప్రియా ఫోన్ చేస్తుంది మహికి. ప్రియా ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ రమ్మంటుంది. అస్సలు లిఫ్ట్ చేయను, వైబ్రేట్లో పెడతా అని వైబ్రేట్లో పెడతాడు. ఏంటి మహి? ఏం లేదు, వెళ్దామా? పద. గేమ్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. అవును, స్టార్ట్ అయ్యే ఉంటుంది, కానీ అక్కడికి ఎవరు వెళ్తున్నారు? అదేంటి మనం వెళ్ళటం లేదా? లేదు, నాకు అర్థమైంది మహి. ప్రియా నన్ను పరిచయం చేయొద్దని చెప్పింది, అందుకే కదా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ఎవరు అని అడిగితే నువ్వేం చెప్పాలో తెలియక ఇలా తీసుకొచ్చావు కదా. నీకు ఆ ఇబ్బంది ఏం అవసరం లేదు. నేను అసలు రూమ్లో నుండి బయటికే రాను. ఒకవేళ వచ్చినా నీకు దూరంగా కూర్చుంటాలే. లేకపోతే అదిగో అక్కడ ఏదో పార్క్ ఉందనుకుంటా, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని సాయంత్రం హోటల్కి వస్తా. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయి. వెళ్ళు మహి. నేనేం అనుకోను, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పి మెల్లగా అక్కడి నుండి వెళ్తూ, నేను బయటకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ పర్స్ తెచ్చుకొని ఉంటే బాగుండేది. హోటల్లోని కదా ఉండేదని ఏమీ తెచ్చుకోకుండా ఇలా వచ్చా. ఏం చేద్దాం? సరే పద, ఆ పార్క్లో కూర్చొని సాయంత్రం వెళ్తే సరి. ఉమా ఏంటి ఇలా మాట్లాడి వెళ్తుంది? ఉమా ఆగు. ఏంటి మహి, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఉన్నదేగా అన్నాను. ఉమా, నువ్వు నా గురించి ఇలా అనుకుంటావని నేను అనుకోలేదు. అయినా నేను పరిస్థితులకు భయపడి పారిపోయేవాడిని కాదు, అర్థమైందా? తను అడుగుతుంటే చెప్పలేదంటే దానికి కారణం నువ్వు అలా మమ్మల్ని చూసి అపార్థం చేసుకుని ఎక్కడ వెళ్ళిపోతావన్న టెన్షన్ వల్ల, అంతే. లేకపోతే తనతో అంతా చెప్పేవాడిని, అర్థమవుతుందా? అయినా వాళ్ళతో గేమ్ ఆడాలనుకుంటే అక్కడే ఉండేవాడిని కదా. నీతో టైం స్పెండ్ చేయాలని ఇలా ప్లాన్ వేస్తే నువ్వేమో ఇలా అంటున్నావు. ఏంటి మహి, ఏమన్నారు? ఏం లేదులే. అయినా ఆ దిలీప్ గారు ఏదో వరల్డ్ గేమ్ ఏమీ ప్లాన్ చేయడు. పెడితే ట్రూత్ ఆర్ డేర్, లేకపోతే చీటీల్లో రాసి మనల్ని తీయమంటాడు, అంతే. అవునా? ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉంది. డేర్ ఎలాగో ఎందుకు, ట్రూత్ ఆడడం మేలు అని లేనిపోని ప్రశ్నలు వేసి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి వాడు రాక్షస ఆనందం పొందుతాడు, వెధవ. ఏంటి ఆయన అంతలా ఏమడుగుతాడండి? ఏం చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి? నోటితో చెప్పండి, అంతే కదా. అబ్బో ఉమా, నువ్వు కూడా చెప్పండి. ఎలాంటి ప్రశ్నలు? అంటే అది
మీ ఫస్ట్ కిస్ ఎవరితో? అలాంటి ప్రశ్నలు. ఓ, ఒకవేళ మిమ్మల్ని ఇవి అడుగుతారని మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారు కదా. అవును, నిన్ను అంటే అది మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీ ఫస్ట్ కిస్ ఏంటి అంటే అది అది అర్థమైంది. అంత ప్రయాస అవసరం లేదు కానీ మా అమ్మే. ఏంటి? అవును, నాకు 10వ తరగతి రిజల్ట్ అమ్మ చూసి నాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పడంతో మొదటిసారి అమ్మకి నుదుటిన ముద్దు పెట్టా. అదే నా మొదటి కిస్. అవునా? నేను అడిగేది అలా కాదు. మరి నిన్ను ఎలా అడగాలి? ఏ భార్యకు ఇలాంటి పరిస్థితి రాకూడదు నాకు వచ్చినట్టు. ఏంటి నువ్వేలే మాట్లాడుకుంటున్నావు? అడుగు, ఏదో అడుగుతున్నావు. మహి, అది అది నువ్వు ప్రియతో. అమ్మా ఉమా, నీకు నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అనుకుంటా. చూడు, నువ్వు అనుకున్నట్టు మా మధ్య అలాంటివి ఏం లేదు, ఏమీ జరగల. నేను అలాంటి వాణ్ణి కూడా కాదు, అర్థమైందా? ఎస్ ఎస్ అని సంతోషిస్తుంది. అవును, నీకెందుకంత సంతోషం? ఏం లేదు, నా కాకపోతే ఎవరికి సంతోషం? మహి, ఐస్ క్రీమ్ మాట్లాడుకుంటూ పార్క్ లోపలికి వచ్చి ఉంటారు. నువ్వు చిన్న పిల్లవా? అక్కడ ఉందా చిన్నపిల్లలు మాత్రమే తినాలని? సరే ఉండు తెస్తా. ఎక్కడికి వెళ్ళింది ఉమా? ఉమా, మహి ఇక్కడున్నాను. నువ్వేంటి చిన్నపిల్లలా ఉయ్యలు ఊగుతున్నావు? హలో, ఏంటి మాటికి చిన్నపిల్లవా అంటూ? డ్రెస్ వేసుకుంటే నన్ను ఏ కాలేజ్ అంటారో తెలుసా? అవును, అది మాత్రం నిజమే. పదండి అక్కడ కూర్చుందాం. అవును ఉమా, నువ్వు నన్ను ప్రియా గురించి ఎందుకు అడిగావు? నేనేదో క్యాజువల్గా అడిగా అంతే. లేదు, నేను మా మధ్య అలాంటివి లేవు అంటే ఎంత సంతోషించావో నువ్వు. అదేం లేదే. అవునా? అన్నీ నన్నే అడిగావు. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? ఎందుకు నీకు పొలమారింది నేను అలా అడిగిన వెంటనే? అదేం లేదు, ఎవరూ లేరు. చెప్పచ్చుగా నిన్నే మహి అని. నీ సొమ్మేమన పోతుందా? ఉమా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసే అది నీ నోటి నుండి నేను చెప్పిస్తా, చూస్తూ ఉండు. ఏంటి మహి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నీకు ఒక విషయం తెలుసా? రాఖీ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని మనకు మాత్రం అబద్ధం చెప్తున్నాడు. తెలుసండి. ఏంటి, నీకు తెలుసా? అవును మహి, నిజానికి రాఖీకి శామ్ అంటే ఇష్టం ఉన్నవాడు. అనాథ కాబట్టి వద్దు అంటున్నాడు. నీకు తెలుసా ఈ విషయం? ఎలా తెలుసు నీకు? మహి, రాఖీ గురించి నాకు తెలీదా చెప్పు. ఎలా తెలుసు చెప్పు. ఐస్ క్రీమ్ తెస్తే చెప్తా. నిన్ను ఈ ఐస్ క్రీమ్ గోల ఏంటో. ఉండు తెస్తా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. వాడు నా తమ్ముడు కాబట్టి నాకు తెలుసు. అవునా? అయితే ఇప్పుడు ఏం చేస్తుంటాడో చెప్పు. ఇప్పుడా? టైం 3 అవుతుంది కాబట్టి వాడు ఆమ్లెట్ వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బా, అవునా? అవును. సరే ఉండు, ఫోన్ చేస్తా. హలో రాఖీ. బావా చెప్పండి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేనా? ఆమ్లెట్ కోసమని ఎగ్స్ వెతుకుతున్నాను. ఏంటి? నేను చెప్పాగా మహి అన్నది ఉమా. రాఖీ, నిన్ను. ఏమైంది బావా? ఏం లేదు, ఇదిగో ఉమా మాట్లాడుతుందంట. అక్క చెప్పు. రాఖీ, సౌమ్య ఎక్కడుంది? తన దగ్గరికి వెళ్ళి చెప్తా. వచ్చా. సౌమ్యని పిలు. పిలిచా. ఏంటిదక్క? ఓపెన్ చేయరా. అక్క, పులిహోర ఎక్కడి నుండి వచ్చింది? ముందు తిను, తర్వాత చెప్తా. ఫోన్ స్పీకర్లో పెట్టి ఉంది. థ్యాంక్స్ అక్క. అమ్మ నాన్న కోసం నాకు ఇష్టం లేని వంట చేసిందని మధ్యాహ్నం సరిగా తినలేదు. అందుకే ఇప్పుడు ఎగ్స్ కోసం చూస్తున్నా. కానీ నీకు ముందే తెలుసు కదా, అందుకే నా కోసం ఇలా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య అక్కకి ఇస్తున్నాను చూడు. ఉమా, థ్యాంక్సే వాడి కోసం పులిహోర చేసినందుకు అంటూ మహికి దూరంగా వచ్చి మాట్లాడుతుంది. అది వదిలే, నాకు చాలా టెన్షన్గా ఉంది నువ్వు చెప్పినప్పటి నుండి. ప్రియా ఏం ప్లాన్ చేస్తుందో ఏమో. నువ్వు మాత్రం అలానే ఉన్నావు, ఏం ఆలోచించకుండా. సౌమ్య తను ప్లాన్ వేయాలే కానీ నేను ఎందుకు వేయాలి? తను ఊరికే పంతాలకు పోయి ఇలా చేస్తుంది నా మీద గెలవాలని, అంతే. తనకి మహి అంటే ఇష్టం లేదనిపిస్తుంది నాకు. అదే నిజం కావాలి. సౌమ్య, తర్వాత ఫోన్ చేస్తా. ప్రియా ఫోన్ చేస్తుంది. ఓకే. హలో మహి, ఎక్కడున్నావు? గేమ్కి రాకుండా ఏం చేస్తున్నావు? ఎంతసేపు నుండి ట్రై చేస్తున్నాను, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నది ప్రియా. మహి తన వైఫ్తో బిజీగా ఉన్నాడు మై డియర్ డార్లింగ్. ఉమా, నువ్వా? నేనే. ముందు మహికి ఫోన్ ఇవ్వు. ఇవ్వడం కుదరదు, ఆయన ఐస్ క్రీమ్ తినడంలో బిజీగా ఉన్నాడు. ఏంటి, బిజీగా ఉన్నాడా? అది తను ఐస్ క్రీమ్ తింటూ. ఏం నమ్మట్లేదా? అయితే వీడియో కాల్ చేయి. ఉండు చేస్తా. చెయ్యి. మహి ఏంటి ఉమా? రాఖీ, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావంటే నమ్మట్లేదు. మనం పార్క్లో ఉయ్యాలూగుతూ ఎంజాయ్ చేస్తూ అంటే నమ్మకుండా వీడియో కాల్ చేస్తున్నాడు. నువ్వు వాడిని బాగా ఏడిపించాలి. ఓకే చేయని. రాఖీ, రోజు నాతో ఆడుకుంటావు కదా, ఈరోజు చూడు నేను నీతో ఆడుకుంటా అంటున్నాడు మహి.
మహి చేస్తున్నాడు. ఆన్ చేయి. బ్యాక్ కెమెరా పెట్టు, తిను. అంటూ మహి తింటున్నాడు. నిజంగానే ఐస్ క్రీమ్ తింటున్నాడు. మహి నిన్ను అంటూ కోపంగా చూస్తుంది ప్రియ. మహి ఉయ్యాల ఉయ్యాల అంటున్నాడు మహి. ప్రియ చూస్తున్నావా తను ఎలా సంతోషంగా ఉన్నాడో? ఇప్పుడు చూడు, ఉయ్యాల్లో ఊగుతున్నాడు, అది కూడా మహి. ప్రియ కోపంగా చూస్తూ ఉంది. చాలా ఇంకా చూస్తావా? నోరు మూసుకొని గేమ్ ఆడుకో. ఇంకొకసారి మహి తొక్క తోలు అంటే నిజంగానే నేను నీ తోలు తీస్తా, అర్థమైందా? మహి నా భర్త. బాయ్ ప్రియా, సాయంత్రం వస్తాంలే, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి. బాయ్ ప్రియా అంటూ పెట్టేస్తుంది. ప్రియ ఆశ్చర్యంగా కోపంగా ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? నేను చూసింది మహీనేనా? అసలు తన ఐస్ క్రీమ్ తినడం ఏంటి, ఉయ్యాల్లో ఊగడం ఏంటి? మరీ అంత సంతోషంగా ఉన్నాడు, అది ఉమ్మతో. ఏంటి ప్రియా అలా అయిపోయావు? ఏం లేదు తను. అమ్మో, ఉమా మామూలుది కాదు, అంత కోపంగా ఉన్నవాడిని మార్చింది. నేను తనని దెబ్బతీయాలంటే ఇంకా బాగా ఆలోచించాలి, తన బలహీనత మీద కొట్టాలి. తన బలహీనత అంటే ఇక్కడ మహిని అడ్డం పెట్టుకొని తనతో ఆడుకోవాలి. కానీ అది ఎలా? ఈసారి నా ప్లాన్ వేస్ట్ కావద్దు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. దేవుడా, ఏంటయ్యా నువ్వు? నేను ఏం తప్పు చేశాను నాకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నా ప్లాన్ సాయంత్రం సక్సెస్ అయ్యేలా చూడు. దెబ్బకు ఆ ఉమా రెక్కలు తెగి గిలగిలా కొట్టుకోవాలి. ఉమా బాగా చేశాను కదా? బాగా చేసావు మహి. అయినా ఇందులో చేసేదేముంది? నేను ఇలా ఎప్పుడు ఊగలేదు, ఎప్పుడు ఇలా పార్క్లో ఎంజాయ్ చేయలేదు. నీతో ఉంటే నేను ఇలా ఎంజాయ్ చేస్తా అనుకోలేదు ఉమా. అవునా? అవును, ఇందాక మీ వైఫ్ ఫోన్ చేసింది. నా వైఫా? ఉమా ఏంటి నువ్వు ప్రియా అని చెప్పలేవా? అంటే నువ్వు కొంపదీసి లిఫ్ట్ చేసావా ఏంటి? ఊరికే ఎక్కడున్నావు, ఇక్కడ ఎందుకు లేవని చావు కొడుతుంది. అసలు మాట్లాడలేం లేదు, ఎప్పుడు అలా ఇలా అని అంటూ ఉంటుంది. అవునా? ఈ మాట ప్రియా వింటే ఏమైపోతుందో పాపం. ఉమా పద, మనం అక్కడికి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేలాగా వాళ్ళ గేమ్ అయిపోతుందిలే అన్నాడు. మహి వెళ్దాం పదండి అంటూ ఇద్దరు నడుచుకుంటూ హోటల్కి బయలుదేరారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.